పూర్తిగా స్వర్ణాంధ్ర విజన్ 247 ఒక అద్భుతమైన విజన్తో బయటకు వచ్చారు. రైట్ అండి. లాస్ట్ కాలర్ సూర్యనారాయణ గుంటూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం సార్. ఇప్పుడు వాలంటీర్లు దొరికి మీ సేవ ఉన్నది, చంద్రబాబు ఈ సేవ పెట్టారు, తర్వాత రాష్ట్రం మీ సేవ అని పెట్టారు. ప్రతి ఊళ్ళో వాళ్ళందరినీ తీసేశారు కదండి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారండి మీ సేవలో? అది తీసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. వాళ్ళందరూ రోడ్డును పడ్డారు, ఎన్నాళ్ళు ధర్నాలు చేశారు. రేషన్ డీలర్స్ ఎంతమంది ఇది చేశారు. ఇప్పుడు ఆ దొరికిన డ్రైవర్లు సింగిల్ రోడ్లు హైదరాబాద్ నిజామాబాద్ ఇటు ఖమ్మం నుంచి ఇటు వరంగల్ వెళ్తా, వరంగల్ వచ్చి జగిత్యాల నిజామాబాద్ అన్ని సింగిల్ రోడ్లు, ఇటు వరంగల్ మంచిర్యాల రోడ్లు సింగిల్ రోడ్లు, అన్ని డబల్ రోడ్లు వేశారు. భాషలు డెవలప్ చేశారు. తిరుపతి ఇవాళ ఇంతమంది లక్షల మంది దర్శనం చేసుకుంటే ఇవాళ ఆ డెవలప్ చేయబట్టి తిరుపతి దేవస్థానం ఇంతమంది దర్శనం చేసుకుంటున్నారు కదా సార్. ఆయన ఎన్ని చేశారు, ఆయన పబ్లిసిటీ చేసుకోకపోవడం వచ్చిన చాలా చేశారు. పబ్లిసిటీ డెవలపింగ్ అది వాళ్ళు ఆ రోజు పబ్లిసిటీ చేసుకోవాలా. కొన్ని దేవస్థానాలు భద్రాచలం అది ఎట్లా ఉండేది ఏంటంటే భద్రాచలం మీరు తెలుసు కదా. భద్రాచలం అంతా డెవలప్ చేశారు. అంతా ఎన్ని రోడ్లు డెవలప్, సింగిల్ రోడ్లు ఉండేది. అసలు రోడ్డు దిగాలంటే ఇబ్బంది పడేది. ఈ శ్రీశైలం కానీ అన్ని సింగిల్ రోడ్లు, దిగాలంటే రోడ్డు కింద సంపు తగులుతున్న భయం వేసేది. అలాంటి రోడ్లన్నీ డెవలప్ చేశారు. హైదరాబాద్ ఎందుకు చేశారు? బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, అక్కడ నుంచి ఫారెన్స్ బొంబాయి దిగి ఇటు నుంచి రావాలి, మీరు రావటం కష్టం అంటే వాళ్ళని కూర్చోబెట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేసి డైరెక్ట్ వచ్చి వెళ్ళడానికి చేశారు. దాన్ని డెవలప్ కొంతమంది ఒకటి ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్నది ఇల్లు కట్టుకుని తర్వాత మీతో అంతా డెవలప్ చేస్తారు. ఆ 9 ఏళ్ళు ఆయన డెవలపింగే సరిపోయింది అక్కడ. తర్వాత ఇండివిజువల్ చేశారు, తర్వాత గవర్నమెంట్ మారినాయి. మొన్న కంటిన్యూ ప్రాసెస్ చేసుకుంటే ఈ పాటికి ఒక అభివృద్ధి కనపడేది. మీరు అమరావతి కెమెరాలు పెట్టండి, ఎంత మెటీరియల్ దెబ్బతిన్నదో, ఎంత మెటీరియల్, సిమెంట్ బస్తాలు, పైపులు, వైర్లు, ఐరన్, ఎవరు సొమ్మండి అదంతా. 5 ఏళ్ళు ఆయన మీద కోపంతో నాశనం చేశాడు. ఇవన్నీ 1,000 కోట్లు నాశనం చేశాడు. అది దేవాలకు తెలియట్లా. పథకాలు ఇచ్చాడు. ఎవడికి కావాలండి పథకాలు? ఎవడికి కావాలి? ఆ డబ్బు ఎంత లెక్కేసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు అన్ని వ్యవస్థలు ఇక్కడ తీసుకొచ్చి ఆయనకు వడ్డించిన ఇస్త్రీ కూర్చొని పరిపాలన చేశాడు. అది చూసుకొని మొత్తం పంచడం మొదలుపెట్టాడు. అది జనాలకు బాగా ఆయనకేంది ఓటు బ్యాంక్ రాజకీయం చేశాడు, ప్రజల్లో నానుకుపోయింది. అది మీడియా కూడా చెప్పడం చేత కాదు సరిగా. ఓకే సూర్యనారాయణ గారు, రాజకీయం కోసం సూర్యనారాయణ గారు నాకు అర్థమైంది. సూర్యనారాయణ గారు మీరు చెప్పేది గుంటూరు నుంచి. ఓకే, ఒక్కొక్కళ్ళ పాలన ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ పాలన జగన్ గారి పాలనే, ఇప్పుడు కూటమి పాలనే. ఈ వాళ్ళ పాలన ఎవరికి ఎలా ఉన్నా ఫైనల్గా ప్రజలకు నచ్చిందా లేదా? ప్రజలు అసమర్థులు కాదు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం తీర్పిస్తారో ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ, నెహ్రూ కూతురు ఇందిరాగాంధీనే ఇంటికి పంపినోళ్ళు. ఏ టైంలో ఎవరికి ఏ శిక్ష ఇవ్వాలో ప్రజలు ఇస్తారు. అది మీరు మనం చెప్పేది కాదు. ప్రజల తీర్పు బ్యాలెట్ ద్వారా సిద్ధించింది. అది మనం చూసాం 2014 నుంచి 19 ఎలక్షన్లో ప్రజలు తీర్పిచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు. మళ్ళీ తర్వాత పాలన ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆయన పాలన ప్రజలకు నచ్చలేదు. తర్వాత 2024లో వాళ్ళు తీర్పిచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూటమి బాగా చేయలేదనుకోండి, మనం కాదు నిర్ధారించేది, మళ్ళీ ప్రజలు అదే బ్యాలెట్ ద్వారా మళ్ళీ నిర్ధారిస్తారు. కాబట్టి ప్రజలు మళ్ళీ నిర్ధారిస్తారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా జాగరూకతతో చేస్తున్నారు, కూటమి కూడా చేస్తుంది. అందులో నేను చెప్తూ ఉంటాను, కూటమిలో ఇప్పుడు ప్రస్తుత కూటమిలో చూడండి, వన్ ఆఫ్ ది భీష్ముడు, ఇప్పుడు రాజకీయ భీష్ములు ఉన్నారు. ఎవరో 45 సంవత్సరాల అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు. యంగెస్ట్ పొలిటీషియన్ ఉన్నారు అక్కడ లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్త. యంగెస్ట్ పొలిటీషియన్స్ ఆమె, వాళ్ళకి అంత అనుభవం లేదు. అంతకుముందు కూటములు పెద్దగా లేరు, ఫస్ట్ టైం వాళ్ళు చూసుకోండి. సో యంగెస్ట్ ఉన్నారు, ఓల్డెస్ట్ భీష్ములు లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటి తెలుసు, 2029లో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ జమిలీ పెడితే ముందు వెళ్ళాలి 2027 అలాగా. అందువల్ల వాళ్ళు చాలా జాగ్రత్త చేయాలి, లేకపోతే 2019 రిపీట్ అవుద్దని తెలుసు. కాబట్టి అభివృద్ధి అనేది, ఇప్పుడు అభివృద్ధిని కోరుకుంటున్నారు ప్రజలు, పథకాలు కాదు. మీరు అన్నది మేమే ఏకీభవిస్తాం. పథకాలు చేతుల్లో డబ్బులు పెట్టి ఉచితాలు కాదండి. మా పిల్లలకి ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధి కలిగించండి, అభివృద్ధి చెయ్యండి అని. పథకాలు మాకు వద్దు, ఉచితాలు మాకు వద్దని. ఇప్పుడు సంపద అంటే వెల్ఫేర్ ప్లస్ సంపద అంటే సంక్షేమంతో పాటు ఆదాయాన్ని సృష్టిస్తామని కూటమి వస్తే దానికి ఓటేసి పంపించారు. కాబట్టి మళ్ళీ చేయలేదనుకోండి, మళ్ళీ బ్యాలెట్లో అది రిపీట్ అవుద్ది. కాబట్టి కూటమి చాలా జాగ్రత్తగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం, మీరు కోరుకుంటున్నాం.
రైట్ అండి. థ్యాంక్ యూ ఎంజీ రావు గారు. కూటమి పాలన మీద చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ చాలా